అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కదిరి పట్టణంలో 7వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అప్రమత్తమైనటువంటి నేపథ్యం ముఖ్యంగా జిల్లా ఎస్పీ రత్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం జిల్లా ఎస్పీ రత్నగారి నిర్మాణంతో ఏం చెప్తారు? ఇక్కడ ఏంటి కదిరిలో నిమజ్జన కార్యక్రమం ఎలా సాగుతుంది? కదిరిలో ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఈసారి కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మనకి ఏదైతే 4 ఇంపార్టెంట్ ఐడల్స్ సింహకోట, ఎర్రకోట, రైల్వే స్టేషన్ అండ్ శివాలయం సంబంధించిన 4 ఐడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐడల్స్ మాత్రమే ఆలం ఖాన్ మసీద్ ముందు నుండి వెళ్ళి టర్న్ అయ్యి అక్కడ దేవడం చెరువు వైపు వెళ్తాయి. సో అది ఈ సంవత్సరం కూడా పాటిస్తున్నారు ఆ సాంప్రదాయాన్ని. ఆల్రెడీ దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొద్దునుంచి కూడా బందోబస్తు కండక్ట్ చేస్తున్నాం. ఇంకా మిగతా ప్రత్యేకతలు ఏంటంటే ఈ సంవత్సరం పవర్ కట్ ఎక్కడా లేకుండా టవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్, డ్రోన్స్, కమాండ్ కంట్రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి బందోబస్తులు ఇంకా పటిష్టంగా చేయడానికి ఏర్పాట్లు, టెక్నాలజీ కూడా యూజ్ చేస్తూ వీఆర్ కండక్టింగ్ బందోబస్తు. సోఫార్ ఇప్పటి వరకు టైం ప్రకారం అందరూ కదిలారు. ఈ ప్రీవియస్ ఇయర్ కంటే కూడా ఇంకా కొంచెం ముందు నిమజ్జనం చేయడానికి మేము కృషి చేస్తాం. యాక్చువల్గా కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కదిరి అనేది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏమైనా ఇక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఏమైనా మీ నోటీసులు ఏమైనా? సెన్సిటివ్ అంటే ప్రీవియస్ కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో జరిగిన వాటి వలన సెన్సిటివ్ అనేది ఉంది. 2013 ఒప్పందం ప్రకారం 4 ఐడల్స్ ఇటు వెళ్తున్నాయి. చాలా నేరో ఏరియా ఇది, మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆలం ఖాన్ మసీద్ అని 700 years బ్యాక్ కట్టినటువంటి మసీదు. ఈ మసీద్ దగ్గర ఈ 100 మీటర్లు ఏదైతే ఉందో ఈ స్ట్రెచ్లో డ్రమ్స్ అట్లాంటివి ఏం ప్లే చేయకుండా అక్కడ మనం కొంచెం దూరం ప్రశాంతంగా ఉండి తర్వాత వెళ్ళిపోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న అటువంటి ఆనవాయితీ. దాన్ని పాటిస్తాం. దాని గురించి సెన్సిటివిటీ. మిగతా అంతా కూడా టౌన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. కదిరిలో ఇప్పుడు నిమజ్జన కార్యక్రమంలో ఎంతమంది పోలీసుని వినియోగిస్తారు? ఇప్పటివరకు 540 మంది వరకు సిబ్బంది ఉన్నారు. అట్లాగే 5 మంది డిఎస్పీస్, ఇంకా చాలామంది సిఐలు, ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి ఇష్యూ లేకుండా వీళ్ళు కండక్ట్ బందోబస్తు. ఎంతవరకు జరిగే నిమజ్జన కార్యక్రమం తెల్లవారి వరకు జరుగుతుందా, ఎలా ఉంటుంది? అదే బిఫోర్ సన్ రైజ్ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఇన్ టైం మూవ్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇన్ టైం మూవ్ అయ్యారు. 12 లోపే మూవ్ అవడం జరిగింది. కాబట్టి ఇంకా కొంచెం అర్లీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద కదిరిలో నిమజ్జన కార్యక్రమం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసు బందోబస్తు గతంలో సెన్సిటివ్ ఇష్యూ అనేది కొన్ని సంఘటనల వల్ల అటువంటి వాతావరణం ఉండేది. కానీ కాకపోతే ఇప్పుడైతే మాత్రం అటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం లేదు. ముఖ్యంగా పోలీసు 500 మందికి పైగా పోలీసు బందోబస్తుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం మేము ఖచ్చితంగా నిలువరించగలుగుతున్నాం. బిఫోర్ ఏదైతే ఉందో తెల్లవారుజామున లోపలనే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేందుకు మేము సన్నద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ముందస్తుగానే ఏదైతే ఉందో గణపతి ముందస్తుగానే మూవ్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది అని జిల్లా ఎస్పీ రత్న చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.